ఓకే. ఇండియన్ హిస్టరీలో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మనం మౌర్య సామ్రాజ్యం చెప్పుకున్నాం గదా! సో, మౌర్య సామ్రాజ్యం వచ్చేసి క్రీస్తుపూర్వం 321 నుంచి క్రీస్తుపూర్వం 185 వరకు ఉంటది. సో, బృహద్దత్తం తర్వాత మౌర్య సామ్రాజ్యం అంతమైపోతది. దాని తర్వాత చాలా చిన్న చిన్న రాజ్యాలు, విదేశీ రాజ్యాలు గూడా ఆవిర్భవిస్తాయన్నమాట. సో, అక్కడి నుంచే విదేశీయులు గూడా మనకి ఎక్కువగా వచ్చేస్తారు. అంటే ఆహ్, ఇండో గ్రీకులు గానీ, శకులు గానీ, కుషానులు గానీ ఇలాంటి వాళ్ళందరూ వస్తారనమాట. ఇక్కడ మనకి ప్యారలల్‌గా ఏపీ హిస్టరీలోన శాతవాహనులు కూడా స్టార్ట్ అవుతది. మనం ఏపీ హిస్టరీలో చదువుకున్నంత అశోకుని తర్వాత ఇక్కడ శ్రీముఖుడు రాజ్యాన్ని స్థాపిస్తాడని. సో, అవన్నీ కూడా ఇందులో కవర్ చేద్దాం. సో, మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత శుంగ వంశం అండి. మామూలుగా పుష్యమిత్ర శుంగుడు ఉంటాడు. శుంగ వంశానికి చెందిన ఆయన. ఆయన మౌర్య రాజు అయిన బృహద్దత్తుడిని చంపి సింహాసనాన్ని ఆక్రమిస్తాడనమాట. సో, ఈ పుష్యమిత్ర శుంగుడు అనేవాడు బృహద్దత్తుని యొక్క సైన్యాధిపతి ఉంటాడు. సో, ఆయన ఈ బృహద్దత్తుని చంపేసి శుంగవంశాన్ని స్థాపిస్తాడనమాట. సో, ఇక్కడ రాజధాని సేమ్ పాట్నానే, పాటలీపుత్రము. వీళ్ళలో ముఖ్య రాజులు అంటే పుష్యమిత్ర శుంగుడు. ఈయననే దీన్ని స్థాపకుడు. ఈయన బౌద్ధ మతాన్ని వ్యతిరేకించాడు. సో, బౌద్ధ మతాన్ని వ్యతిరేకించి బ్రాహ్మణ మతాన్ని పునరుద్ధరించాడు అనమాట. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ఇవి చేశాడు. తర్వాత ఇండో గ్రీకులతోన వాళ్ళ వాళ్ళ దాడులు చేస్తే వాళ్ళని తిప్పికొట్టాడు అనమాట. ఇండో గ్రీకుల్లో మినాండర్ ఉంటాడు. సో, ఆయన దాడిని ఈయన తిప్పికొడతాడు. ఇంకొకరు అగ్నిమిత్ర. అగ్నిమిత్ర అంటే మనకి కాళిదాసు రచన ఉంది కదా, మాళవిక అగ్నిమిత్రం అని. సో, అందులో ప్రస్తావించబడ్డాడు అనమాట ఈయన. నెక్స్ట్ పరిపాలన. వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే సేమ్ మౌర్యుల పరిపాలనే వీళ్ళు ఫాలో అయ్యారు. సో, గూఢచార వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉన్నిందనమాట. సైన్యం కూడా కొంచెం బలహీనమైంది. ఇంకా భూమి పన్నుని బాగా అంటారు. వాణిజ్య పన్నులు కూడా వసూలు చేశారు. వీళ్ళు మంత్రుల్ని మహామంత్రి అంటారు. న్యాయాధికారిని దివ్య అంటారు. వీళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా బాగానే ఉండేది. సో, గోధుమల్ని, బియ్యాన్ని పండించారు. ఇంకా నెక్స్ట్ సామాజిక వ్యవస్థలో చతుర్వర్ణ వ్యవస్థ ఇంకా అప్పటికే స్టార్ట్ అయింది కదా. సో, మౌర్య సామ్రాజ్యానికంటే ముందే స్టార్ట్ అయింది కదా. మనం వైదిక నాగరికతలోనే తెలుసుకున్నాం కదా చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. సో, అది ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. ఇక్కడ బ్రాహ్మణులకి అదే ప్రాధాన్యత పెరిగిందనమాట. ఎందుకంటే బౌద్ధ జైన మతాలు కొంచెం క్షీణించాయి కాబట్టి బ్రాహ్మణుల ఆధిక్యత పెరిగిందనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ సాంస్కృతిక పరంగా పతంజలి మహాభాష్యం రాస్తాడు. అంటే పాణిని వ్యాకరణం రాస్తాడు. పతంజలి మహాభాష్యం అనే కావ్యాన్ని రాస్తాడు. ఇలాంటి కొన్ని సాంస్కృతిక సాహిత్యాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా నిర్మాణాలు ఏమున్నాయంటే సాంచి స్తూపం నిర్మాణం జరిగింది. బృహత్ స్తూపం కూడా నిర్మాణం ఈదన్ కాలంలోనే జరిగిందనమాట. ఇంకా శిల్పకళ, బౌద్ధ స్తూపాలపై జాతక కథలు చెక్కారు. ఇక్కడ మనకి శాతవాహనుల కాలంలో కూడా జాతక కథలు వస్తాయి కదా. నెక్స్ట్ బ్రాహ్మణ మతాన్ని పునర్జీవనం పోశారు. సేమ్ యాగాలు, యజ్ఞాలు మళ్ళీ తీసుకొచ్చారు. అశోకుని కాలానికి బౌద్ధ మతం పిక్స్కి వెళ్ళిపోతే అంటే మనకి వచ్చేసి ఇక్ష్వాకుల్లో ఉంటుందిలేండి. భారతదేశంలో వచ్చేసి మౌర్య సామ్రాజ్యంలో అది కూడా అశోకుడు ఉన్నప్పుడు బౌద్ధ మతం పీక్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్ష్వాకుల కాలంలోన బౌద్ధ మతం అనేది చాలా అభివృద్ధి చెంది ఉంటుంది. కాకపోతే ఈ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళు కుషాన్లు వచ్చేసి శుంగులు వచ్చేసి బౌద్ధ మతాన్ని క్షీణించి బ్రాహ్మణ మతాన్ని పునరుద్ధరిస్తారనమాట. సో, ఈ వీళ్ళు వచ్చేసి కన్వల చేతిలో ఓడిపోతారు. క్రీస్తుపూర్వం 73లో వసుదేవ కన్వ చేతిలోనే ఈ శుంగ వంశము డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కాన్వంశంలోనే కాన్వంశ స్థాపకుడు వసుదేవ కాన్వ. ఈయన శుంగరాజు అయిన దేవభూతిని హత్య చేసి క్రీస్తుపూర్వం 73లోన ఈ రాజ్యాన్ని స్థాపిస్తారనమాట. సో, మనకి అక్కడ శుంగరాజుల్లో చివరి వాడు ఎవరంటే దేవభూతి. ఆయన ఎవరు చంపారంటే వసుదేవ కాన్వ. ఇంకా వీళ్ళలో ముఖ్య రాజులు వచ్చేసి వసుదేవుడు, భూమిపుత్ర, నారాయణ, సుశర్మ. వీళ్ళు ముఖ్య వాళ్ళు అనమాట. మనం మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే. ఇన్డెప్త్గా అయితే వెళ్ళట్లేదు. సో, ఇండియన్ హిస్టరీలో ఇన్డెప్త్గా వెళ్తే మనకు ఒక్కో టాపిక్, ఒక శుంగవంశం, కాన్వంశం ఇలాంటివన్నీ ఒక గంట సేపు పడతాయి అనమాట. సో, అలా కాకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. అది కూడా బ్రీఫ్గా నోట్స్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీన్ని మీరు జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయినా కూడా అర్థమైపోతుంది. కాకపోతే జస్ట్ అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఈ కన్వ వంశం అనేది సేమ్ వాళ్ళ పరిపాలనే ఫాలో అయ్యారు. మౌర్య శుంగ వ్యవస్థలనే కొనసాగించారు. కొంచెం సైన్యం ఇంకా బలహీనమైంది. సో, సామంత రాజులు తిరుగుబాటు చేస్తారు. సైన్యం బలహీనంగా ఉందంటే ఆటోమేటిక్గా తిరుగుబాటు చేస్తారు కదా. సో, ఇక్కడ రాగి నాణ్యాలు, వెండి నాణ్యాలు కొంచెం తగ్గాయి అనమాట. నెక్స్ట్ బ్రాహ్మణాధిపత్యం కొనసాగింది. స్త్రీలకి కొంచెం విద్యల్లో అవకాశాలు తగ్గాయి అనమాట. స్త్రీలని డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచే. ఇంకా జైన మతాలు, బౌద్ధ మతం, జైన మతం కొనసాగాయి కానీ కొంచెం తగ్గింది ప్రభావం. ఎందుకంటే బ్రాహ్మణ మతము అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మిగతా మతాలని కొంచెం తగ్గించేస్తారనమాట. ఇక్కడ ఈ వంశం వచ్చేసి శాతవాహన రాజవంశం చేతిలో పతనం అవుతుంది అనమాట. సో, మనకి గౌతమిపుత్ర శాతకర్ణ, అంతకుముందు మొదటి శాతకర్ణి వచ్చేసి దాడులు చేస్తారు కదా.
సో ఆ దాడుల్లోనే ఈ కన్వ వంశం అనేది అంతమైపోతుంది. నెక్స్ట్ శాతవాహన వంశం. శాతవాహన వంశం గురించి మనం ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఏపీ హిస్టరీలో చెప్పాను. మళ్ళీ ఇక్కడ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. దాన్ని ఎవరు స్థాపించారు, దాని రాజధానులు ఏంటి, తర్వాత ముఖ్య రాజు మనకి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, ఆయనకున్న బిరుదుల గురించి, తర్వాత వాసిష్ఠపుత్ర పులోమావి, తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి, వీళ్ళు ఇంపార్టెంట్. సో జస్ట్ చెప్పా అంతే, మనకి అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అంత అవసరం లేదు. సో అది ఆ క్లాస్ చదువుకుంటే బెటర్ దీనికి, శాతవాహనుల కోసం. నెక్స్ట్ విదేశీ రాజులు అండి, విదేశీ రాజవంశాలు. వీటిలోన మనకి ఇండో గ్రీకులు ఉంటారు, శకలు ఉంటారు, పార్థియన్లు ఉంటారు, కుషాన్లు ఉంటారు అనమాట. మనకి ఫస్ట్ ఇండో గ్రీకులని స్థాపించింది ఎవరంటే డెమిట్రియస్. ఈయన క్రీస్తుపురం 180లో స్థాపించాడు. వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే బ్యాక్టీరియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళలో ముఖ్య రాజు మినాండరు. ఈయన మిలింద పన్హలోన ప్రస్తావిస్తారన్నమాట ఈయన గురించి. మిలింద నాగసేనంతో ఉన్న సంభాషణ అందులో ఉంటుంది. సో మిలింద పన్హ గుర్తుపెట్టుకోండి. మిలింద పన్హ రచించింది ఎవరంటే మినాండరు. సో ఈయన పరిపాలన భారతీయ గ్రీకు సంస్కృతులు కలిపి ఉంటుంది అనమాట. ఆర్థిక వ్యవస్థలో సిల్క్ రోడ్డు ద్వారా రోమ్కి మధ్య ఆసియాకి సంబంధాలు కొనసాగించామట. ఈ సిల్క్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఇండియన్ హిస్టరీలోనే. ఈ సిల్క్ రోడ్ ద్వారానే మనకి మధ్య ఆసియా ప్రజలకి, భారతదేశానికి వాణిజ్య వ్యాపారాలు జరుగుతాయి. ఇక్కడ చైనాకు కూడా ఈ సిల్క్ రోడ్ ద్వారానే వ్యాపారాలు జరుగుతాయి అనమాట. నెక్స్ట్ నాణాలు వచ్చేసి వెండి నాణాలు, రాగి నాణాలు. వీటిపైన గ్రీక్ దేవుల బొమ్మలు ఉంటాయి, భారతీయ చిహ్నాలు కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీళ్ళ కాలంలోనే గాంధార శిల్పకళ అనేది కొంచెం స్టార్ట్ అయింది. సో గాంధార శిల్పకళని గ్రీకులే పరిచయం చేశారు. ఇందులోన బుద్ధ విగ్రహాలు గ్రీక్ శైలిలోన చెక్కబడ్డాయి. సో మిలింద పన్హ అనేది కూడా బౌద్ధ సిద్ధాంతాలనే వివరిస్తుంది. సో మినాండర్ గురించి చెప్పారు కదా, సో మిలింద పన్హ కూడా బౌద్ధ సిద్ధాంతాలని వివరిస్తారు అనమాట. సో శకులు వీళ్ళపైన దాడి చేయడం వల్ల, శకులు కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, సో శకులు వీరిపైన దాడి చేయడం వల్ల ఇండో గ్రీకులు కూడా క్షీణించింది అనమాట. సో క్రీస్తు శకం 10 నాటికి వీళ్ళు కూడా క్షీణించిపోయారు. నెక్స్ట్ శకరాజ వంశం వస్తుంది. దీన్ని స్థాపించింది ఎవరైతే సిథియన్ని శక అంటారనమాట. సో సిథియన్ అనే ఆయన దీన్ని స్థాపించాడు. వీళ్ళ ప్రాంతం వచ్చేసి పంజాబ్, సింధు, గుజరాత్, ఈ మాల్వా ప్రాంతం, ఈ ప్రాంతాలని పరిపాలించారనమాట. సో ఇందులో ముఖ్య రాజులు మావుసు, అజేస్1, అజేస్2. సో ఇందులో రుద్రదమ్ముడు కూడా ఉంటాడు. సో రుద్రదమ్ముడు మనకి జునాగఢ్ శాసనం వేయించాడు. సో జునాగఢ్ శాసనం అనేది మొట్టమొదటి సంస్కృత శాసనం అది. సో సౌరాష్ట్రలోన ఈయన ఆధిపత్యం చెలాయించాడు అనమాట. నెక్స్ట్ సామంత రాజుల్లో కూడా క్షత్రిపులు ఉంటారు, క్షాత్రపలు అంటారు. మనకి క్షత్రప రాజు అని కూడా అంటారు అనమాట. సో వాళ్ళు వీళ్ళకి సామంత రాజులుగా ఉన్నారనమాట. సో వీళ్ళ వాణిజ్యం రోము, ఆగ్నేయాసియాతో కూడా చేశారనమాట. నెక్స్ట్ సాంస్కృతిక సమావేశం. శకం అనేది ఇక్కడ నుంచే శకలే ప్రారంభించారు. మనకి క్రీస్తు శకం 78 ఉంది కదా, అది వచ్చేసి మనకి శాతవాహన టైంలోన గౌతమిపుత్ర శాతకర్ణి స్టార్ట్ చేశారు దాన్ని. క్రీస్తు శకం 78 శక సంవత్సరాన్ని అంటారు. కాకపోతే ఇక్కడ కనిష్కుడు దాన్ని అభివృద్ధి చేశాడని, కనిష్కుని ద్వారా ప్రసిద్ధి చెందింది అని చెప్తాడు. సో అక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి గుప్త రాజులు ఉంటారు కదా, చంద్రగుప్త 2 చేతిలో వీళ్ళు ఓడిపోయి క్షీణించారనమాట. నెక్స్ట్ కుషాన్లని స్థాపించింది కుజుల కడ్వేసెస్. ఈయన 1వ శతాబ్దంలో స్థాపించాడు. వీళ్ళు వచ్చేసి ఉత్తర భారతదేశంలోనూ ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాన్ని పరిపాలించారు. సో వీళ్ళలో ముఖ్య రాజు వచ్చేసి కనిష్కుడు. సో ఈయన రాజధాని వచ్చేసి పెషావర్ అనమాట. తర్వాత మధుర, 2 రాజధానులు ఉంటాయి. ఈయన బౌద్ధమత పోషకుడు. 4వ బౌద్ధ సమావేశం కాశ్మీర్లో నిర్వహించాడు. 3వది ఎవరు నిర్వహించారంటే అశోకుడు నిర్వహించాడు. 4వది వచ్చేసి కనిష్కుడు నిర్వహించాడు. సో దీనికి వచ్చేసి అధ్యక్షుడు ఎవరు, వసుమిత్రుడు, అశ్వఘోషుడు అధ్యక్షత వహించారు. ఇది మహాయాన బౌద్ధం అభివృద్ధి చేశాడు అనమాట. ఈయన ఎవరు, కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేశాడు. సో హీనయానం, మహాయానం ఇలా రకాలు చాలా ఉంటాయి కదా, అందులో ఈయన మహాయాన బౌద్ధాన్ని అభివృద్ధి చేశాడు అనమాట. సో ఈయనకి దేవపుత్ర అనే బిరుదు ఉంది. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ సేమ్ అలానే ఉంటుంది. సాంస్కృతిక గాంధార శిల్పకళ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్పాం కదా. నెక్స్ట్ మధుర శిల్పకళ కూడా వీళ్ళు తీసుకొస్తారు, ఈ కాలంలో వస్తుంది. సో గాంధార శిల్పకళ గ్రీకులు, పర్షియన్లు, భారతీయ శైలులు అన్ని మిక్స్ అయి ఉంటాయి అనమాట. సో మధుర శిల్పకళలోనే హిందూ, జైన, బౌద్ధ ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. సో ఎరుపురాయితో చేసింది మధుర శిల్పకళ. అశ్వఘోషుడు బుద్ధ చరితము, సౌందర్యానందం అనే గ్రంథాలు రచిస్తాడు. నెక్స్ట్ వీళ్ళ కాలంలో ఉండే మతాలు వచ్చేసి బౌద్ధ మతం ఉంటుంది, హిందువులు ఉంటారు, జొరాస్ట్రియన్స్ కూడా ఉంటారు అనమాట. సో వీళ్ళు ఎలా పతనం చెందారంటే పర్షియన్స్ దాడుల వల్ల వీళ్ళు పతనం చెందారనమాట. నెక్స్ట్ గుప్తులు వస్తారు. సో గుప్త వంశాన్ని స్థాపించింది శ్రీగుప్త క్రీస్తు శకం 240లోన గుప్త సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈయన రాజధాని వచ్చేసి పాటలీపుత్రం, తర్వాత ఉజ్జయినికి చేంజ్ చేస్తారు. ఇందులో ముఖ్య రాజులు చంద్రగుప్త 1,
చంద్రగుప్త వన్ వచ్చేసి గుప్త శకాన్ని ప్రారంభించాడు క్రీస్తు శకం 319లోనే. ఇంకా ఈయన లిచ్ఛవి కుమారి దేవుని వివాహం చేసుకున్నాడు. సో ఆమెని వివాహం చేసుకోవడం ద్వారా వివాహ బంధం ద్వారా మగధలోన ఆధిపత్యాన్ని సాధించాడు అనమాట. ఈయనకి మహారాజాది అనే బిరుదు ఉంది. నెక్స్ట్ సముద్రగుప్తుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతీయ నెపోలియన్ అంటారు, ఇండియన్ నెపోలియన్ అని కూడా అంటారు అనమాట. సో ఇండియన్ నెపోలియన్ అనేది ఎవరంటే విఎస్ స్మిత్ అనే ఆయన అన్నాడు. సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని ప్రస్తావించింది ఎవరంటే విఎస్ స్మిత్. ఈయన అలహాబాద్ స్తంభ శాసనాన్ని రచిస్తాడు. అలహాబాద్ స్తంభ శాసనాన్ని రచించింది ఎవరంటే హరిసేనుడు. ఎవరి గురించి? సముద్రగుప్తుని గురించి. సో ఇది అలహాబాద్ స్తంభ శాసనం దేని గురించి చెప్తుంది? సముద్రగుప్తుని యొక్క యుద్ధ విజయాలు, ఆయన దక్షిణ దండయాత్రల గురించి వివరిస్తాడు అనమాట. సో దక్షిణ భారత రాజ్యాలని ఎన్ని రాజ్యాలను జయించాడు? 12 రాజ్యాలను జయించాడు. కానీ వాటన్నిటిని ఈయనే పరిపాలించలేదు. వాళ్ళందరినీ జయించేసి వాళ్ళు ఈయనకి సామంతులుగా ఉండమని చెప్పాడు అనమాట. సో ఈయన అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. సో కవిరాజు అనే బిరుదు కూడా ఉందన్నమాట. ఈయన సంస్కృతంలో కవితలు కూడా రాసేవాడు. నెక్స్ట్ చంద్రగుప్త 2 విక్రమాదిత్య గారిని కూడా అంటారు అనమాట ఈయన్ని. సో మనకి ఒక కథ ఉంటుంది కదా, బేతాల కథలు, బట్టి విక్రమార్క కథలు అని ఈయన గురించి చెప్తారు. సో శకరాజుల్ని రుద్రసింహ 3ని ఓడిస్తాడు ఈయన. గుజరాత్ సౌరాష్ట్రను చేసుకుంటాడు. ఈయన కాలంలోన ఇంపార్టెంట్ వచ్చేసి నవరత్నాలు ఉంటారు. ఆ నవరత్నాల్లో ఇంపార్టెంట్ వచ్చేసి కాళిదాసు, అమరసింహ, ధన్వంతరి వంటి పండితులు ఇతని కాలంలోనే ఉంటారు. సో ఇతని కాలంలోనే చైనా యాత్రికుడైన పాహియాను భారతదేశాన్ని సందర్శిస్తాడు అనమాట. నెక్స్ట్ కుమారగుప్తుడు ఉంటాడు. కుమారగుప్త 1 కాలంలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తారు. ఇతని కాలంలోనే హునులు కూడా దాడి చేస్తారు అనమాట. హునులు కూడా విదేశీయులే, వాళ్ళు దాడులు చేస్తారు. సో అక్కడ నుంచి ప్రారంభం అవుతాయి. కాకపోతే ఈయన వాళ్ళని ఎదుర్కొన్నాడు అనమాట. నెక్స్ట్ స్కందగుప్తుడు వస్తాడు. స్కందగుప్తుడు వచ్చేసి స్కందగుప్తుని కాలంలో కూడా ఈ హునుల నుంచి దాడులు ప్రారంభం అవుతాయి అనమాట. సో ఇతను కూడా తిప్పికొడతాడు. నెక్స్ట్ ఇతని గురించి బీతరి స్తంభ శాసనం అనేది చెప్తాను అనమాట. సో ఇతని స్కందగుప్తుని విజయాల్ని చెప్పే శాసనం ఏదంటే బీతరి స్తంభ శాసనం. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఆర్థికంగా సంక్షోభం ఏర్పడి ఈ రాజ్యం అనేది బలహీనపడుతుంది. స్కందగుప్తుని తర్వాత కొంచెం వీక్ అయిపోతుంది అనమాట సామ్రాజ్యం. సో వీళ్ళ పరిపాలన ఎలా ఉండేది? వీళ్ళు కేంద్రీకృత పరిపాలనే ఉండేది. సో మహారాజాది రాజా పరమ భట్టారక అనే బిరుదులను కూడా పొందారు. వీళ్ళు సామంత రాజులను కూడా ఫాలో చేసుకున్నారు కదా. సో పోయి యుద్ధాలు చేసి గెలిచడం, ఆ సామంత రాజులతో కప్పం కట్టించుకోవడం, మీరే పరిపాలించుకోవడం అని చెప్పడం అనమాట. సో ఇలా ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉపరికలు కూడా ఉండేవాళ్ళు అనమాట. ఉపరికలు అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ గవర్నర్ ఎలా ఉన్నాడు, సో ఆ టైంలో ఉపరిక అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో విషయాన్ని మామూలుగా రాష్ట్రాలని సామంత రాజుల కింద విషయాలుగా, తర్వాత విషయాల కింద భుక్తులుగా, తర్వాత గ్రామాలుగా విభజించారనమాట. సో ఇక్కడ విషయం అంటే జిల్లా అనమాట. భుక్తి అంటే ఒక పట్టణం, ఒక ప్రావిన్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇందులోని అధికారులు వచ్చేసి కుమారమాత్య అంటే చిన్న రాజు, ఇక్కడ ప్రధానమంత్రి అడబడింది. నెక్స్ట్ సంధి విగ్రహ అంటే విదేశాఖ మంత్రి. మహాదండనాయకుడు అంటే సైన్యాధిపతి. గ్రామీణ పరిపాలనలోన గ్రామపతి, విషయపతి ఉంటారు. సో గ్రామాధికారులు ఉంటారు అనమాట. సో సైన్యం సేమ్ సైన్యమే ఉంటుంది. ఇంకా నౌకాదళం కూడా ఉంటుంది, గూఢచార వ్యవస్థ ఉంటుంది. ధర్మశాస్త్రాల ఆధారంగానే న్యాయపాలన చేస్తారు. ఆర్థిక వ్యవస్థలోన గంగాల మనకు తెలిసిందే కదా, బియ్యం, గోధుమ, చెరుకులు కూడా ఎక్కువ పండాయి. పన్ను ఏ రాజు అయినా కూడా వసూలు చేసేది ఎంత పన్ను అంటే 1/6 వంతే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోమ్తోన, చైనాతోన, ఆగ్నేయాసియాతోన సిల్క్ రూట్ ద్వారా వాణిజ్యం చేస్తారు. నెక్స్ట్ కొన్ని నగరాలు త్రామ్లత్తి, భృగు, కచ్చా అనేవి కొన్ని ఇంపార్టెంట్ నగరాలు. అవి ఈ వాణిజ్యంలోని ఇంపార్టెంట్ నగరాలు. వీళ్ళకి పనిలేదు. ఇంకా నాణ్యాలు వచ్చేసి వీళ్ళు బంగారు నాణ్యాలని దినార్ అన్నారు, వెండి నాణ్యాలని రూపక అన్నారు, రాగి నాణ్యాలు కూడా ఉండేవి. చంద్రగుప్త 2 టైంలోన ఈ నాణ్యాలు అనేవి చాలా ప్రసిద్ధి చెందాయి. ఆయన టైంలోనే లక్ష్మీ గరుడ అనే నాణ్యాల పైన లక్ష్మీదేవి బొమ్మ, గరుడదేవుని బొమ్మ కూడా ముద్రించేవాళ్ళు అనమాట. సో వీళ్ళ కాలంలోన వస్త్రాలు తయారు చేసి ఉన్నాయి, లోహాలు తయారు చేసి ఉన్నాయి, ఆభరణాలు తయారు చేసే కర్మాగారాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ ఇంకా ఫస్ట్ నుంచి ఉంది కదా. సో బ్రాహ్మణులు, క్షత్రియులే ఆధిపత్యాన్ని చూసుకున్నారు. నెక్స్ట్ శూద్రులు వ్యవసాయంలోన, చిన్న చిన్న వృత్తుల్లోన ఉన్నారనమాట. స్త్రీలకి విద్యలోన, కళల్లోన అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో పురుషాధిక్యత పెరిగింది. సతీ సాంప్రదాయం చాలా రేర్గా ఉండేది, కాకపోతే సతీ సాంప్రదాయం కూడా ఉండేది. సో బానిసలు కూడా ఉన్నారు, బానిస వ్యవస్థ కూడా ఉండేది. నెక్స్ట్ సంస్కృత భాషకి పునరుజ్జీవనం పోసారు. మనకి కాళిదాసు రచనలు తెలుసు కదా, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం, ఇవి ఇంపార్టెంట్ చూడండి. సో అడగచ్చు కుమార సంభవం నన్నే చూడండి, కుమార సంభవం కాదు. సో కుమార సంభవం తీసేయండి.
రఘువంశం, మేఘదూతం, అభిజ్ఞాన శాకుంతలం. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ అమరసింహ, అమరకోశాన్ని రచించాడు. విష్ణు శర్మ పంచచంద్రాన్ని రచించాడు. ఇంకా చిత్రకళ అజంతా గుహలు ఉన్నాయి కదా, సో అవి బుద్ధ జీవిత చరిత్రలు సూచిస్తాయి. సో అవి కూడా వీళ్ళ కాలంలోనే డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ సారనాథ్ బుద్ధ విగ్రహం కూడా వీళ్ళ కాలంలోనే డెవలప్ అయింది. తర్వాత దశావతార ఆలయాలు ఉన్నాయి, విష్ణు శిల్పాలు ఉంటాయి దేవగఢ్లోనే. నెక్స్ట్ సంగీతం వచ్చేసి సముద్రగుప్తుడు కొంచెం వీణని ఎక్కువ వాయిస్తారనమాట. దానికి అతని పేరు తంత్రివాద అనే బిరుదు కూడా ఉంది. నెక్స్ట్ సంగీత గ్రంథాలు, నాట్యశాస్త్రాన్ని రచించాడు భరతముని ఇతని కాలంలోనే. నెక్స్ట్ వీళ్ళ కాలంలోనే విజ్ఞాన శాస్త్రం పరంగా ఆర్యభట్ట కూడా ఆర్యభట్యం రచించాడు. ఈయన సున్నాన్ని కనిపెట్టారని చెప్తారు కదా, సో సున్నాన్ని కనిపెట్టడంతో పాటు పై వాల్యూని కూడా కనిపెట్టాడు, త్రికోణమితిని కూడా కనిపెట్టాడు. నెక్స్ట్ భూమి గుండ్రంగా ఉందని కూడా చెప్పాడు. నెక్స్ట్ వరాహమిరుడు బృహత్ సంహితను రచించాడు. పంచసిద్ధాంతికను కూడా రచించాడు. జ్యోతిష శాస్త్రంలోన, ఖగోళ శాస్త్రంలోన ఈయన చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ ధన్వంతరి, ఆయుర్వేదంలోన ఈయన చాలా ఫేమస్. నెక్స్ట్ ఇతనితో పాటు సుశ్రుతుడు ఉంటాడు. సుశ్రుతుడు వచ్చేసి ఆపరేషన్స్ ఉంటాయి కదా మనకి, శస్త్రచికిత్సలు అంటారు, వాటిని చేయడంలోన ఆయన చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆయన ఆద్యుడు అనమాట, వీళ్ళందరూ ఆద్యులు అనమాట. వరాహమిత్రుడు కానీ, ధన్వంతరి కానీ, ఆర్యభట్టుడు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హిందూ మతమే ఎక్కువ డామినేటివ్ పొజిషన్లో ఉందన్నమాట. ఇందులోన భగవద్గీత, పురాణాలు, విష్ణు పురాణం, శివ పురాణం ఇలాంటివి ఎక్కువగా రచించబడ్డాయి. నెక్స్ట్ ఆలయ నిర్మాణాలు చెప్పాం కదా ఇందాక, దేవగఢ్లోన విష్ణు ఆలయాలు నిర్మించారని. నెక్స్ట్ బౌద్ధ జైనులు కూడా ఉన్నాయండి. బౌద్ధ మతం ఉంది, జైన మతం కూడా ఉంది, కాకపోతే కొంచెం ఆదరణ తగ్గిందనమాట. గుప్తులు వచ్చేసి ఎక్కువగా హిందూ మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఈ బౌద్ధ మతం, జైన మతం కొంచెం క్షీణించాయి. మనకి సౌత్ సైడ్ వచ్చారనమాట, అప్పటికి నాగార్జున కొండకి ఇటు సైడ్ వచ్చారనమాట. నెక్స్ట్ జైనంని క్షత్రియులు, వైశ్య వర్గంలో ప్రచారం బాగా పొందిందనమాట. క్షత్రియుల్లోన, వైశ్యుల్లోన జైనం అనేది బాగా ప్రచారం పొందింది. ఇంకా శూద్రులు ఇట్లా హిందూ మతం ఫాలో అవుతారు, కొంతమంది జైన, బౌద్ధ మతాలు కూడా ఫాలో అవుతారు. నెక్స్ట్ ఈ గుప్తులు పతనానికి కారణం ఏంటంటే హూనులు దాడి చేస్తారని చెప్పాం కదా, స్కందగుప్త పీరియడ్లోనే హూనులు దాడి చేస్తున్నారని చెప్పాము. దాంతోపాటు సామంత రాజులు కూడా తిరుగుబాటు చేస్తారు. మాల్వరాజు యశోధర్ముడు తిరుగుబాటు చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఆర్థిక సంక్షోభం వల్ల కూడా వీళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకా స్కందగుప్తుని తర్వాత బలమైన రాజులు లేరండి. స్కందగుప్తుడే చివరిగా అంత బలమైన రాజు. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ అంత ఇంపార్టెంట్ రాజులు కాదు. వాళ్ళు వీక్నెస్ని ఆధారం చేసుకొని సామంత రాజులు తిరుగుబాటు చేయడం, విదేశీయులు దండయాత్ర చేయడం వల్ల ఈ గుప్త సామ్రాజ్యం అనేది అంతమైందండి. సో ఇది మనకి గుప్త సామ్రాజ్యం. నేను బ్రీఫ్గా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. ఎక్కడైనా అక్కడక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది. ఇది నేను గూగుల్ నుంచి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి రెండు రిఫర్ చేసి, నేను ఎన్సీఆర్టీ బుక్స్ ఎట్లా చదువుతానంటే క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లోన ఎన్సీఆర్టీ బుక్స్ అని కొడితే మనకి స్క్రైబుల్లోన కొన్ని బుక్స్ రిఫరెన్స్ వస్తాయండి, అవి చూడండి. లేదంటే మనకి ఏపీ బుక్స్ ఉంటాయి కదా, మనకి ఏపీ సిలబస్ బుక్స్ ఉంటాయి కదా 6th to 10th, అవి కూడా సరిపోతాయండి. అవి ఎగ్జిటీస్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే తీశారు. సో వాళ్ళు కూడా మెన్షన్ చేశారు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే అని. సో ఈ మ్యాటర్ అంతా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. ఇంకా కొంచెం ఏవైనా ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా ఉన్నవన్నీ నేను గూగుల్ నుంచి సెర్చ్ చేసి తీసినవే. సో అదండి మనకి ఇప్పటితో గుప్తులు అయిపోయింది. సో మ్యాక్సిమం వీటన్నిటి నుంచి రాకపోవచ్చు. మనకి ఇండియన్ హిస్టరీలోన మోడర్న్ హిస్టరీ నుంచే వస్తుంది, లేదంటే మిడివల్ హిస్టరీ నుంచి వస్తుంది. ఏన్షియంట్ హిస్టరీ మ్యాక్సిమం తక్కువ అడుగుతారు. కాకపోతే చూద్దాం, నేర్చుకోవాలి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేద్దాం. జస్ట్ చదువుకొని పోయినా కూడా ఎక్కడో దగ్గర గుర్తొస్తాయి కదా, సో అలా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి, ఓకేనా.